హీరో విశ్వక్సేన్ గారి డౌన్ఫాల్కి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరో విశ్వక్సేన్ గారు స్టార్టింగ్లో అన్ని మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేవారు టైం తీసుకొని. అండ్ తర్వాతకి ఆయన చాలా మూవీస్ ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. వెరైటీ ఆఫ్ జోనర్స్ చేయాలనే కాన్సెప్ట్లో పడిపోయి ఆ వెరైటీ జోనర్స్ అయితే టచ్ చేస్తున్నాడు, కానీ అందులో స్టోరీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉందా లేదా అని చూసుకోవట్లేడు. అండ్ దానితో ఆ మూవీ అనుకున్న రేంజ్లో అయితే ఆడట్లేదు. మరి ఇంకొకటి వచ్చేసి విశ్వక్సేన్ గారు ఆయన స్వతహాగా రైటర్ కమ్ డైరెక్టర్ అవ్వడంతో ఏదైనా డైరెక్టర్ ఆయన స్టోరీతో వచ్చినప్పుడు ఈయన ఇన్పుట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దానితో ఈయన మూవీస్ ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్కి వచ్చిన తర్వాతకి మొనాటనమీగా అనిపించేసాయి. ఓకే, మనం ఇంతకుముందే చూసేసిన ఐడియాస్ లాగా అనిపించాయి. అదొక చాలా బిగ్ మైనస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విశ్వక్సేన్ గారు ఆయన ఏం పని చేసినా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. కాకపోతే అది చాలామందికి రూడ్గా కనిపించడంతో ఈయనపై నెగిటివిటీ కూడా అంతే ఎక్కువగా ఉంది. సినిమా ఒకవేళ బిలో యావరేజ్ టాక్ వచ్చింది అంటే ఇంకా సినిమాని ఇంకా దారుణంగా ట్రోల్ చేసి ఇంకా కిందకి పడేసేలా ఉన్నది పరిస్థితి. అండ్ ఇంకొక మేజర్ వచ్చేసి ఇంతకుముందు ఆయన బాయ్ నెక్స్ట్ డోర్ కావచ్చు అండ్ నార్మల్ రిలేటబుల్ మూవీస్ చేసేవాడు. అవి మంచిగా క్లిక్ అయ్యాయి. ఈ నగరానికి ఏమైంది కావచ్చు, హిట్ కావచ్చు, అండ్ అశోకవనంలో అర్జున కళ్యాణం కావచ్చు. వీటితో ఈయనకి మంచి సినిమాలతో పాటు మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాతకి ఏమైంది అంటే ఈయన నెక్స్ట్ మాస్ హీరోగా మారదామని కమర్షియల్ సైడ్ అయితే టర్న్ ఇచ్చాడు. అండ్ ఒకేసారి ఈయన షిఫ్ట్ కొట్టేసరికి ఆ స్టోరీస్ ఈయనకైతే క్లిక్ కాలేవు సరిగ్గా. ఆ మాస్ మూవీస్ కూడా ఈయన ఎంచుకున్నవి ఏవో ఆఫ్ ఆర్టెడ్గానే ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ అది ఏ ఒక్కటి వర్కౌట్ కాలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కావచ్చు, లైలా కావచ్చు. ఈయన రీసెంట్ భారీగా డిజాస్టర్ అయిన మూవీస్ ఏవి చూసుకున్నా అన్ని కమర్షియల్ మూవీసే. ఈయన మెయిన్గా ఫోకస్ చేస్తుంది ఇప్పుడు మార్కెట్ మీద అండ్ కమర్షియల్గా ఆయన ఇమేజ్ పెంచుకుందామని. అలా పెంచుకుందాం అనుకోవడంలో తప్పులేదు, కానీ కమర్షియల్ ఫార్మేట్ అనేసి బిఫోర్గా ఉన్న రొట్టె స్టోరీలను తీసుకొని చేయడం వల్ల ఆయన ఇలా అవ్వాల్సి వస్తుంది, ఫ్లాప్స్ చూడాల్సి వస్తుంది. అండ్ ఆయనకి మంచి స్కిల్స్ ఉన్నాయి రైటింగ్లో కావచ్చు, మంచి డైరెక్టరు. ఆయన తీసిన డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్గానే నిలిచాయి. అండ్ అంతేకాకుండా ఆయనకు మ్యూజిక్లో కూడా చాలా మంచి పట్టు అయితే ఉంది. కాకపోతే ఆయన ఈ కమర్షియల్ మోజులో పడి ఇలా ఫ్లాప్స్ అయితే తీస్తున్నాడు. ఇంకొకటి వచ్చేసి హై మార్కెటింగ్. సినిమా యావరేజ్గా ఉన్నా కానీ ఆ సినిమాని జనాల్లోకి ఎక్కువగానే తీసుకెళ్తాడు. కాకపోతే ఉండాల్సిన దానికంటే మరీ ఎక్కువగా తీసుకెళ్ళడంతో ఆ సినిమా ఫస్ట్ చూసిన వాళ్ళు సినిమా బాగాలేకపోతే అంతే దారుణంగా నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది సినిమా బాగలేదని. జస్ట్ ఫస్ట్ షోస్కి వర్కౌట్ అవుతుంది అంతే ఆ ప్రమోషన్స్. అదొక చాలా నెగిటివిటీ అయింది, ఓవర్ ప్రమోషన్స్ చేయడం కూడా. అండ్ విశ్వక్సేన్ గారు అట్ ఏ టైం 2-3 ఫిలిమ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటాడు. ఆయన రీసెంట్ టైమ్స్లో ఒక మూవీలో ఎమోషనల్ సీన్ చేశాడు. అసలు అది వరస్ట్గా అనిపించింది, ఏదో చెయ్యాలి కదా చేసినట్టు అనిపించింది. అసలు ఆయన అశోకవనం అర్జున కళ్యాణంలో మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది వేరే లెవెల్, అసలు కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు ఆ మూవీలో. అండ్ అలాంటిదే ఆయన ఇప్పుడు ఏదో సర్దేద్దాం అన్నట్టు నేను తొందరగా మూవీస్ తీయాలి, ఇప్పుడు నేను లైన్లో ఉండాలి అనేసి ఇప్పుడున్న ఏజ్ని యూజ్ చేసుకోవాలని ఏది పడితే అది తీసేస్తున్నాడు. అలా కాకుండా ఆయన స్టార్టింగ్లో చేసినట్టు మంచి స్టోరీ ఉన్న బేస్ ఉన్న మూవీస్ చేస్తూ అప్పుడప్పుడు మధ్యలో ఒకటి ఇలా కమర్షియల్ మూవీ చేస్తే ఆయనకి మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఇవి నా పర్స్పెక్టివ్స్ మాత్రమే, ఆయనను ఏదో కించపరచాలనో ఏమనాలనో కాదు. నాకు అనిపించింది ఒక మంచి హీరో ఇలా డౌన్ అవ్వడం ఏదో మంచిగా అనిపించలేదు, అందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ విశ్వక్సేన్ గారి లైనప్ కూడా మంచిగానే ఉంది. ఈసారి కమర్షియల్ సైడ్ కొంచెం పక్కన పెట్టేసి ఆయన టైప్ ఆఫ్ కమర్షియల్నెస్
తీసుకొని అయితే వస్తున్నాడు. ఆయన డైరెక్షన్లో ఒక 2 మూవీస్ వస్తున్నాయంట. అలాగే అనుదీప్ గారితో మూవీ రాబోతుంది అంట. ఆ మూవీ స్టోరీ కూడా చాలా బాగా వచ్చింది అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆయన మళ్ళీ హిట్స్ కొట్టి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావాలని కోరుకుంటున్నా. అండ్ మీకు అనిపించిన నెగిటివ్స్ ఏమున్నాయో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.